దేవుని సన్నిధిలో కొన్ని సంగతులు మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెహెజ్కేలు పుస్తకం, దేవుని పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని గమనించాలి. యెహెజ్కేలు పుస్తకం 19వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతున్నాను, గమనించండి. మరియు నీవు ఇశ్రాయేలీయుల అధిపతులను గూర్చి ప్రలాప వాక్యమునెత్తి ఇట్లు ప్రకటింపము. నీ తల్లి ఎటువంటిది? ఆడు సింహం వంటిది. ఆడు సింహముల మధ్య పండుకొనెను, కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. వాటిలో ఒక దానిని అది పెంచగా అది కొదమ సింహమై వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించున్నదాయను. అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దాన్ని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తు దేశమునకు దాన్ని తీసుకొని పోయిరి. తల్లి దాన్ని కనిపెట్టి తన ఆశ భంగమాయనని తెలుసుకొని తన పిల్లలలో మరి ఒక దాన్ని చేపట్టి దాన్ని పెంచి కొదమ సింహముగా చేసెను. ఇది కొదమ సింహమై కొదమ సింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించున్నదై వారి నగరులను అవమానపరిచి వారి పట్టణములను పాడు చేసెను. దాని గర్జన ధ్వనికి దేశమును అందులోనున్న సమస్తమును పాడాయిన. నలుదిక్కుల దేశపు జనులందరూ దాన్ని పట్టుకుంటూ పొంచి ఉండి ఉరినొగ్గగా అది వారి గోతిలో చిక్కెను. అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దానిని బోనులో పెట్టి బబులోను రాజు నొద్దకు తీసుకొని పోయి అతనికి అప్పగించిరి. దాని గర్జనము ఇశ్రాయేలుల పర్వతం మీద ఎన్నటికీ వినబడకున్నట్లు వారు దానిని గట్టి స్థలమందుంచిరి. చదవబడినటువంటి ఈ దైవ వర్తమానంలో కొన్ని విలువైన సంగతులు మనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఒక సింహం తన పిల్లలను పెంచుతూ ఉన్నప్పుడు అది ప్రయోజకురాలై వేటాడ నేర్చుకొని జీవనాన్ని కొనసాగించడానికి సిద్ధమైతే ఆ సమయంలో అది నగరంలో ఉన్న మనుషులకు చిక్కబడెను. దాన్ని పట్టుకొని బంధించేశారు. మరలా ఆ తల్లి అంటుంది, తన పెంపకం, తన ప్రయాస, తను పడిన కష్టం అంతా కూడా భంగమాయేనని చెప్పుకొని మరొక పిల్లను పెంచడం ప్రారంభించింది. అది కూడా ఆ రీతిగానే మనుషుల చేతికి చిక్కబడి మరి ఎన్నటికీ దాని స్వరం వినపడకుండా మనుషులు దాన్ని బంధించేశారు. లోకం బంధించేసింది. ఇక్కడ ఒకటి మనం అయితే నేర్చుకోవాలి. తల్లిదండ్రులైన వారు, అలాగే విశ్వాసులైన వారు తన ఆత్మీయ జీవితంలో అలాగే కుటుంబ విషయాల్లో ఎన్నో కలలు కంటూ ఉంటారు. కలలు కన్న ప్రపంచం వారి కళ్ళ ముందు కనపడకపోగా నిరాశ నిస్పృహల మధ్య తన ఆత్మీయ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని గడుపుకోవటం అలవాటుగా మారిపోయింది. ఆశలన్నీ కూడా భంగమైపోతున్నాయి. ఒక్కొక్కసారి మనం ఆలోచించాలి. ఆత్మీయ జీవితంలో మనం అడుగుపెట్టిన ఆ మొదటి క్షణాలు ఎలా ఉంటాయంటే, దేవుని కొరకు ఎంతకైనా తెగించాలి అన్న ఆశతో, ఆలోచనతో అడుగులేస్తాం.
అలాగ అడుగులేస్తున్నప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంటే కొన్ని ఆత్మ వరాలను ఇచ్చి ఆత్మలో మరింతగా బలపరిచి నడిపిస్తూ ఉంటాడు. అయితే మనిషి జీవితం లోకానికి, లోకపు ఆలోచనలకు బానిస కావటం వలన దేవుడిచ్చిన దర్శనమైన, కళ అయిన, ఒక బాధ్యత అయినా దాన్ని మర్చిపోయి విశ్వాసులు నడుచుకుంటున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పే సంగతులు. దేవుడు మనల్ని రక్షించాడు అంటే దాని వెనక గొప్ప ప్రణాళిక అయితే ఉంది. ఆమేన్. మనల్ని ఊరికనే రక్షించలేదు. దేవుడు మనల్ని సంఘంగా సమకూర్చాడు అంటే దాని వెనక దేవునికి గొప్ప ఉద్దేశం ఉంది. ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకుంటే ఆ ఉద్దేశాలు నెరవేరటం లేదు. దేవుడు మనల్ని కొదమ సింహం వలె తయారు చేయాలనుకున్నాడు. మనం ఎలా అవుతున్నామంటే పట్టబడినటువంటి పిల్లి వలె, మేక వలె, కుక్క వలె బతుకుతూ ఉన్నాం. లోకమట్ట దాన్ని పట్టేసి గాలం వేసిందట. దేవుడు పలుమార్లు కూడా మనల్ని ఒక కొదమ సింహం వలె చూడాలి సమాజంలో అనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవచనాలు చెప్పే కొదమ సింహముగా ఉండాలనుకున్నాడు. అలాగే దేవుని పరిచర్యను నలుమూలలా, ప్రపంచ నలుమూలలా తీసుకుపోయే కొదమ సింహాలుగా చూడాలనుకున్నాడు. కానీ మన జీవితంలో మన విశ్వాసాన్ని కాపాడుకోవటానికే మనకు సమయం సరిపోవట్లేదు. దేవుని ప్రేమను ప్రపంచానికి పరిచయం చేసేంత స్థితి స్థాయి మనకు రావట్లేదు. కారణం ఏంటి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నిర్గమకాండం 3వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీ ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనని చెప్పాడు. దేవుడు అంటున్నాడు, రా మోసే రా, నేను నీకు కొన్ని బాధ్యతలు అప్పగించాలి. మోసేని ఎందుకు పిలుచుకున్నాడు? మోసేని ఎందుకు రక్షించుకున్నాడు? తన ప్రజలను దేవుని దగ్గరికి తీసుకొని రావటానికి. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ప్రపంచానికి ప్రభు ప్రేమను ప్రకటన చేయటానికి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో రాయబడుతుంది, మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమునై ఉన్నాము. ఆమేన్. దేవుని ప్రేమను ప్రకటించే వంశమై ఉన్నాం. దేవుడు అందుకొరకే మనల్ని పిలుచుకున్నాడు. అందుకొరకే దేవుని సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు, పరిశుద్ధ జనాంగా చేసుకున్నాడు. అయితే మనము ఆయన ప్రేమను ప్రకటించలేకపోతున్నాం. కారణం అయితే ఒకటి ఉంది. ఎందుకు? దేవుడు చెప్పిన పనిని మనం చేయలేకపోతున్నాం. ఎందుకు దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చలేకపోతున్నాం? ఒక భక్తుడు అంటాడు, నా ఎడల నీకున్న ఉద్దేశములు ఎలా ఉన్నాయంట? లెక్కింపలేనన్ని ఉన్నాయంట. నా ఎడల నీకున్న తలంపులు లెక్కకు లేనన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేర్చాలని ఆసక్తి ఉంది, కానీ నా ఆశ ఏమవుతుంది? భంగం అయిపోతావు. కుటుంబం పట్ల నీకు ఒక ఆశ ఉంది, భంగం అయిపోతుంది. నీ పిల్లల పట్ల నీకు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, అవి భంగం అయిపోతున్నాయి. నీ ఆత్మీయ జీవితంలో ఇలాగ ఉండాలని నువ్వు ప్రయాణం కడుతున్నావు, అది కూడా జరగట్లేదు. ఎందుకు చేయలేకపోతున్నావు? ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన సంగతి,
దేవుడు మనకు అప్పగించిన పనిని మనం ఎందుకు చేయలేకపోతున్నాం? దేవుడు మనకు ఇచ్చినటువంటి బాధ్యతను మనం ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం? దేవుడు అంటున్నాడు, మోషే రా, నిన్ను ఫరో యుద్ధకు పంపుతాను. ఏం చేయాలి? ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలను నువ్వు తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం. అది మోసే పని. మరి మోసే ఆ పని చేశాడా లేదా? చెప్పండి, చేశాడా లేదా? కుటుంబాన్ని వదిలిపెట్టి తనకున్న ఆశలను, అక్కర్లను, కోరికలను చంపేసుకొని దేవుని మాట నెరవేర్చడానికి అతడు రాత్రి పగలు ప్రయాసపడి దేవుడు చెప్పిన పని ముగించేశాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునగాక. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు దేవుడు మనకి ఇచ్చిన పని మనం చేయలేకపోతున్నాం? ఆ బాధ్యత మనకి ఇచ్చాడు దేవుడు, ఎందుకు ఆ బాధ్యతను మనం నెరవేర్చలేకపోతున్నాం? సువార్త భారం కావచ్చు, సంఘ భారం కావచ్చు, అలాగే పరిచర్య భారం కావచ్చు. కొందరు దేవునితో బ్రతకాలని, ప్రార్థనాపూర్వకంగా ఎదగాలని వస్తారు. ఒక వారం బలంగా ప్రార్థన చేస్తారు, 2వ వారం నుంచి ఇంకా ప్రార్థన చేయడం మానేస్తారు. కొందరు బలంగా బైబిల్ చదవాలని ఆరంభిస్తారు, చదువుతారు, మధ్యలోనే ఆగిపోతారు. ఎందుకు నేను చేయలేకపోతున్నాను ఈ పని? ఎందుకు అని మనం ఆలోచించాలి. ఇక్కడ దేవుని స్తోత్రం. హల్లెలూయ. మీరు చెప్పండి, ఎందుకు మనం బైబిల్ చదవలేకపోతున్నాం? మీరే చెప్పాలి, ఎందుకు చదవలేకపోతున్నాం? మనకు చదువు రాదా? వస్తుంది కదండి. మన దగ్గర బైబిల్ లేదా? పోనీ సమయం లేదా? అన్నీ ఉన్నాయి. అదే మనం చేయలేకపోతున్నాం. ఎందుకు? దేవుడు ఇచ్చిన పనిని మనం ఎందుకు చేయలేకపోతున్నాం? దేవుడు అప్పగించిన బాధ్యతను ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం? దేవుడు మన పట్ల కలలు కన్న ప్రపంచాన్ని దేవునికి ఎందుకు అప్పగించలేకపోతున్నాం? పరిశుద్ధ గ్రంథంలో మీతో ఒక మాట చదివిస్తాను. కీర్తనల పుస్తకం 139వ కీర్తన 16. నియమింపబడిన నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడంట చెప్పండి? ఎప్పుడంట? పిండముగా ఉన్నప్పుడే మన గురించినటువంటి నియమ నిబంధనలు మన కోసము దేవుడు గ్రంథములో రాయించి పెట్టాడు. మనం పిండముగా ఉన్నప్పుడే దేవుని గ్రంథములో ఈ బిడ్డ ఈ పని చేయాలి దేవుడు రాయించి పెట్టాడు. నీ గురించి, నా గురించి రాయించి పెట్టాడు. దేవుడు రాయించి పెట్టినటువంటి ఆ దినములు, ఆ నియమములు మనకు నెరవేరటం లేదు, మన జీవితంలోకి రావట్లేదు. దేవుడు దినములు ఏర్పాటు చేశాడంటే దాని పనిని కూడా మన కొరకు ఏర్పాటు చేశాడా లేదా? మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు. ఎప్పటి నుంచి ఎగ్జామ్స్? మార్చి 16 నుంచి ప్రారంభం. ఎగ్జామ్ టైంలో నేను హాల్లో టికెట్ మర్చిపోయాను. హాల్లో టికెట్ అని హాల్ టికెటా? హాల్ టికెట్. నేను మెండర్ మర్చిపోయాను, నేను పలక మర్చిపోయాను, బల్బు మర్చిపోయాను, నాకు బస్సు లేట్ అయ్యింది అని పరీక్ష హాలుకు మనం లేటుగా వెళ్తే రాణిస్తారా, రానివరా? ఏమా? నియమించబడిన టయానికి మనం ఏమై ఉండాలి? అక్కడ హాజరవ్వాలి. నేను పేడ మర్చిపోయినానంటే కుదరదు. అక్కడ పేడే కదా.
కుదరదు. అక్కడ నాకు బస్సు లేట్ అయిందంటే కుదరదు. నియమించబడిన సమయానికి నువ్వు పరీక్ష హాల్లో కూర్చోవాలి. అలాగే 2.5 గంటలో 2 గంటల 45 నిమిషాలు టైం ఇస్తారు మనకి. ఆ టైంలోగా వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులన్నీ రాసుకుంటూ రావాలి. నేను లాస్ట్లో రాస్తాను, నేను తర్వాత రాస్తాను అంటే కుదరదు. వాళ్ళ టయానికి వాళ్ళ పేపర్ తీసేసుకుంటారు, నువ్వు రాసినా రాయకపోయినా. ఆమె నియమించబడిన సమయంలో నువ్వు చేయవలసిన పని చేయకపోవట వలన దేవుని పనిని మనం చేయలేకపోతున్నాం. దేవుడు నీకు ఒక పని ఇచ్చాడు, ఆ పనితో పాటు సమయాన్ని కూడా ఇచ్చాడు. ఈ సమయంలో నువ్వు ఈ పని చేయాలి. కానీ దేవుని పనిని మర్చిపోయి ఆ సమయానికి మన సొంత పనులు చేసుకుంటాం. సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే, దేవుని పని సమయానికి చేస్తాము అనుకునేలోగా ఏదో ఒక పని పెడతాడు మనకి. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుని పని చెయ్యాలని నువ్వు అనుకుంటావో వెంటనే వాడు సమయాన్ని వేరే దానికి మళ్ళిస్తాడు. అందుకే దేవుని పని సమయంలో చేయకపోవటం వలన మన ఆశలన్నీ కూడా భంగమైపోతున్నాయి, మన కలలన్నీ కూడా భంగమైపోతున్నాయి. యోహాను సువార్త 17వ అధ్యాయం ఒకసారి చూడండి. దానికంటే ముందు ఒక మాట కూడా మనం చదువుకోవాలి. దానికంటే ముందు ఒకసారి అపోస్తలుల కార్యాలు చూడండి, 22వ అధ్యాయము 10వ వచనం చూడండి. 22:10 వచనం. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చెయ్యవలనని అడగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఈ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇప్పుడు నేనేం చెయ్యవలెను? ఈ సమయంలో నేను నీ పని ఏం చేయాలి? నువ్వు నన్ను నియమించావు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నన్ను రక్షించుకున్నావు. రక్షించుకున్న దానికి ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ సమయంలో నీ పని నేనేం చెయ్యాలని ఈ దైవజనుడు అడుగుతూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దమస్కునకు వెళితే అక్కడ నీకు నియమించబడిన పని నీకు అప్పగించబడుతుంది. నువ్వు ప్రార్థన చేయట్లేదు, అందుకే నీకు నియమించబడిన పని తెలియట్లా. దేవుడు నిన్ను ఎందుకు కొరకు ఏర్పాటు చేసుకున్నాడో నీకు అర్థం కాల. దేవుని కొరకు నువ్వేం పని చేయాలో నీకు అర్థం కాలేదు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసినా నీ కొరకే అడుగుతావు. నాకు అది కావాలి, ఇది కావాలి, నా బతికి ఇలా ఉంది, నా జీవితం ఇలా ఉంది, మా పిల్లలు ఇలా ఉన్నారు, మా కుటుంబం ఇలా ఉంది, నా ఆరోగ్యం ఇలాగుంది. వీటి కొరకే మన 60 ఏళ్ళు 70 ఏళ్ళ జీవితం సరిపోతా ఉంది. అయ్యా, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నీ పని ఇప్పుడు నీ పని నేనేం చెయ్యాలి అని దైవజనుడు అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు దమస్కుకు వెళితే నీకు నియమించబడిన పని వాళ్ళు చెప్తాను. ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకు రక్షణ ఇచ్చి దానితో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చాడు. ఆ బాధ్యతలు నెరవేర్చలేకపోతున్నాడు. వాడు సమయాన్ని దోచుకుంటున్నాడు అపవాది. దేవుని కొరకు నువ్వు చేసే ప్రతి పనిని ఆటంకం కలగ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట మాట్లాడతాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, మళ్ళీ చెప్పండి. నువ్వు ఎప్పుడైతే దేవుని పని చేస్తావో అప్పుడు దేవునికి మహిమాట. అర్థమవుతుందా?
నువ్వు ప్రార్థన చేసినా, దేవా ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటని నువ్వు ప్రార్థన చేసినప్పుడు అడిగితే అప్పుడు దేవునికి మహిమాట. నేను ప్రార్థన చేసుకుంటున్నా, నీ స్వలాభం కొరకు చేసుకున్నావు. నువ్వు శక్తిని ఆధారం చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నావు, నీ అక్కల కొరకు ప్రార్థన చేసుకుంటున్నావు, కానీ దైవ చిత్తం కొరకు నువ్వు ప్రార్థన చేయట్లా. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవటానికి నువ్వు ప్రార్థన చేయట్లేదు. గుండెల మీద చేసుకొని చెప్పండి, మనం దేని కొరకు ప్రార్థన చేసుకుంటాం? ఏమండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమని ప్రార్థన చేశారు? అయ్యా, నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణం చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు అప్పగించిన పనిని యేసుక్రీస్తు ప్రభువుల వారు సంపూర్ణం చేశారు గనక తండ్రి మహిమపరచబడుతున్నాడు. దేవుని పని మనం చేయకపోతే దేవునికి మహిమ చల్లదు. నువ్వెన్ని పాటలైనా పాడు, ఎంత పరిచర్యన చేయి, ఎన్ని ఉపవాసాలైనా ఉండు, నీ స్వశక్తిని ఆధారం చేసుకున్నట్లయితే, నీ సుబుద్ధిని ఆధారం చేసుకున్నట్లయితే, నీ స్వార్థ కొరకు చేసినట్లయితే దేవునికి మహిమ రాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే స్థలమే దేవుని మందిరం. ఆమేన్. నీ ఆశలన్నీ కూడా నెరవేర్చేదే దేవుని ఆలయం. భక్తుడైన దావీదు ఏమంటాడు తెలుసా? ఆయన అన్నమాట ఏంటో తెలుసా? ఒక్క దినము నీ మందిరంలో గడుపుట. ఎందుకో 1000 దినాలలో నేను యాత్రలు చేసినా, నేను కోరిన బట్టలు వేసుకున్నా, కోరిన నగలు ధరించుకున్నా, నేను కోరిన స్థలాలకు వెళ్ళినా అక్కడ దొరకని ఆనందం, అక్కడ దొరకని సంతోషం నీ మందిరములో నాకు దొరుకుతుంది. ఆమేన్. ప్రపంచంలో ఎక్కడ లేని సంతోషం నీ మందిరంలోనే దొరుకుతుంది. మీరు బయటికి వెళితే, మీకు నచ్చిన, మీరు కోరుకున్న స్థలానికి వెళితే దొరకని ఆనందం కూడా దేవుని మందిరంలో దొరుకుతుంది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అనుభవాలతో రాసిన మాట ఆయన. ఇంకొక మాట అంటాడు, నీ గడప యొద్ద కూర్చొని నీ మాటలు వినుట నాకు ధన్యత అంటాడు. నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాజునే, కానీ నీ మందిరం దగ్గరకు వచ్చేసరికి నేను దాసుడను, ఒక సెక్యూరిటీ గార్డును. దావీదు అంటున్నాడు, నీ గడప యొద్ద కాచుకునే ఒక సెక్యూరిటీ గార్డ్. ఉందా లేదా మాట? దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు అంటున్నాడు, నేను సింహాసనం మీద కూర్చున్న, రత్నాలతో పొదగబడినటువంటి ఆ సింహాసనం మీద కూర్చుని రాజునైనా నీ సన్నిధికి వచ్చేసరికి నేనెవరిని? కేవలం దాసుడు. దేవుని స్తోత్రం. అదే దేవుని మందిరం యొక్క వాల్యూ. ఎక్కడికి వచ్చినా కూడా ఆ మకాలలో సంతోషమే కనపడదు. నీ దుఃఖాన్ని కూడా సంతోషంగా మార్చే స్థలం ఇది. ఎందుకు నీకు వేదన, ఎందుకు నీకు దుఃఖం అంటే, ఇందాక నేను మీతో మాట్లాడుతూ వస్తా కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తా. ఫిలిప్పీ పత్రిక 4:4 ఒక మాట ఉంటుంది, ప్రభునందు ఆనందించుడి. చదవండి, చదివితే మేలు కదా. దేనిని గూర్చి మరి మందిరంలోకి వచ్చినా కూడా మనకు చింతే. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు దేనిని గురించి చింతపడకూడదు అంటే ఎప్పుడు ఆనందంగా ఉండండి అని చెప్తున్నాడు ఆయన. ఆమె మనం ఏం చేస్తామంటే చింత. నేను ఒక మాట చెప్తాను, వినండి జాగ్రత్తగా. చింతించే వారితో దేవుడు తన పని జరిగించుకోలేడు. మళ్ళీ చెప్తున్నా, కృంగిపోయిన వారితో దేవుడు తన పని చేయించుకోలేడు. దేవుడు నీకు ఇచ్చిన పని కూడా తీసుకొని వేరే వాళ్ళకి అప్పగిస్తాడు. నీకు ఇచ్చిన వరాలను తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. నీకు ఇచ్చిన దీవెనలన్నీ కూడా తీసేసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఎందుకంటే నీకు ఎప్పుడు చింతే, వాటి గురించి నీకు ఆలోచన, వాటి గురించి నీ వేదన. దేని గురించి నువ్వు చింతిస్తున్నావో దాని వల్ల నువ్వు కురిగిపోతున్నావు.
ఒక సందర్భాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 16 వచనం చూడండి. న్యాయాధిపతుల పుస్తకం 16 వచనం. ఆమె అనుదినం మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి సావు కోరెను. గమనించాలి, బాగా గమనించండి. ఇతడెవరో తెలుసా? దేవుని కొరకు నియమించబడినటువంటి ఒక న్యాయాధిపతి. తల్లి గర్భములో ఉన్నప్పుడు దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి, నాజీరు చేయబడినటువంటి ఒక న్యాయాధిపతి. అయితే ఇతడు దేవుని పని చేయాలి, దేవుని కొరకు కష్టపడాలి, దేవుని పనిలో ప్రయత్నం చేయాలి. అవి చెయ్యకుండా సాతాను ఏం చేశాడంటే దెలీలాను పంపించాడు. ఎప్పుడైతే దెలీలా ఆలోచనలో పడ్డాడో దేవుని పని చేయటం ఆగిపోయింది. బాగా మనసు పెట్టండి. దేవుని పని చేయటం ఎప్పుడైతే ఆగిపోయిందో అతని ప్రాణం విసిగిపోవడం ప్రారంభమైంది. అతడు చింతించడం ప్రారంభమైంది. దేవుని పని చేయటం ఎప్పుడైతే ఆగిపోయిందో అతడు చావగొరుతూ ఉన్నాడు, కృంగిపోయాడు. ఈరోజు నీ జీవితంలో ఏ విషయంలోనైనా దేవుని సన్నిధిలో సంతోషభరితుడవై ఉండాలి, ఆనందభరితుడవై ఉండాలి. దేని విషయమై చింతించకూడదు. ఒకవేళ చింతిస్తున్నావా, నీకు చావు కూడా సిద్ధంగా ఉందని గుర్తు చేస్తుంది. విసిగిపోయింది ప్రాణం. అన్ని వాటిలో పని శ్రద్ధ పెడతావు, అన్ని పనుల్లో మనసు పెడతావు, కానీ దేవుని పనుల్లో మాత్రం తప్పించుకొని తిరుగుతున్నావు. ఒక పాట పాడేది లేదు, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసింది లేదు, ఒక పరిచర్య చేసింది లేదు, ఏది చేసేది లేదు. దేవుని పని చెయ్యాలని అడుగులేసే నువ్వు సొంత పనులు నిమగ్నమైపోయా. సంసోను దేవుని పని పక్కన పెట్టి దెలీలా మీద మనసు, ధనం మీద మనసు, బట్టల మీద మనసు, తిండి మీద మనసు, లోకం మీద మనసు, సంపద మీద మనసు పుట్టించుకొని విసిగిపోతున్నారు సమాజం. సంసోను అయితే దెలీలా మీద ఉందనుకోండి. మన విషయం ఎక్కడుంది? కొందరికి సంపద మీద ఉంది, కొందరికి పంట పొలాల మీద ఉంది, కొందరికి వ్యాపారం మీద ఉంది, కొందరికి డబ్బు మీద ఉంది, కొందరికి బంగారం మీద ఉంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వాటన్నిటి విషయంలో మనిషి ఏమైపోతున్నాడు? విసిగిపోతున్నాడు. ఇంత కష్టపడినా కూడా నేనేం సాధించలేకపోతున్నానని ఆత్మహత్య చేసుకుంటున్నాను. సమూయేలు మొదటి పుస్తకంలో ఒక మాట ఉంటుంది చూడండి. 17వ అధ్యాయంలో, సమూయేలు మొదటి పుస్తకం 17వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 32వ వచనం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తము లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి, మళ్ళీ చెప్పండి. నీకు గోలియాతు లాంటి సమస్యలు కళ్ళ ఎదురుగా కనపడుతున్నాయి. ఓ భయంకరంగా కనపడుతున్నాడు వాడు. ఎవరికి? ఇశ్రాయేలులకు. ఓ పెనుభూతంలా కనబడుతున్నాడు. కళ్ళు మూసుకున్న వాడే, కళ్ళు తెరిచిన వాడే. ఈ ఫిలిష్తీయుని బట్టి ఇశ్రాయేలులందరూ కృంగిపోయారు, పరుగులు తీస్తున్నారు. బాలుడైన దావీదు ఒక మాట అంటున్నాడు, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవ్వడి మనసు కృంగవద్దు. ఆమేన్. ఎందుకు అన్నాడు తెలుసా? నువ్వు కృంగిపోతే దేవుని పని చేయలేవు. ఆమేన్. చింతిస్తే దేవుని పని చేయలేవు, విసిగిపోతే దేవుని పని చేయలేవు. అందుకే నువ్వు దేని విషయమై కృంగిపోవద్దు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీరు గమనిస్తే 10:24 అనుకుంటుంది. ఏముంటుంది తెలుసా? రైట్. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల
గట్టిగా చెప్పండి. దారుణము చూసారా? నువ్వు కృంగిపోతే ఏమైపోతావు? ఏ పని చేయలేవు, ప్రార్థన చేయలేవు, బైబిల్ చదవలేవు, పరిచర్య చేయలేవు, మందిరంలో కూర్చోలేవు, వాక్యం వినలేవు. శ్రమలు వస్తాయి. క్రైస్తవుడు అన్నాక శ్రమలలో ఉంటాడు. క్రైస్తవునికి శ్రమలే ఆశీర్వాదాలు. అయితే ఈ శ్రమలలో మనిషి ఏమైపోతున్నాడు? కృంగిపోతున్నాడు. కృంగిపోవటం వలన 10 నిమిషాలు ప్రార్థన కూర్చోలేకపోతున్నాడు. వాక్యం మనసుకి ఎక్కట్లేదు. మీకు అర్థమవుతుందా? చేత కాని వాడుగా నిన్ను చేస్తున్నది అపవాది. దేవుని పని చేయకుండా వాడు నీకు అనేకమైన మనుషులకు తీసుకొస్తున్నాడు. నీ మనసును గలిబిలి చేస్తున్నాడు. అందుకే నీ కలల ప్రపంచం మునిగిపోతుంది. ఒక మంచి ఉద్దేశంతో క్రైస్తవ జీవితంలో కడుగు పెట్టిన నీవు ఈరోజు కృంగిపోతున్నావు. మీతో ఒక మాట పంచుకుంటా. ఈ రోజుల్లో సేవకులు అనేకులు నిజమైన సేవ చేయలేకపోవటానికి కారణం విశ్వాసుల విషయంలో సేవకులు కృంగిపోతున్నారు. ఎందుకు కృంగిపోతున్నారు? వాళ్ళకేమో ఇబ్బంది. కానుకలు ఇవ్వట్లేదా? సందాలు ఇవ్వట్లేదా? భోజనాలు పెట్టలేదా? అన్నీ ఉన్నాయి తల్లి, అన్నీ ఉన్నాయి. కానీ సమయానికి ప్రభు సన్నిధిలో కనపడక దైవజనుని కృంగతీస్తున్నారు. నా ఒక్క విషయమే కాదు, ప్రపంచంలో అంతటా కూడా ఇది జరుగుతుంది. మీ సమయాన్ని అపవాది వేరే పనులకు ఉపయోగించి సమయానికి మందిరంలో ఉండవలసిన విశ్వాసి, అందుకే నీ పని జరగట్లేదు. ఏమండి, మందిరంలో సమయానికి మందిరంలో కూర్చోవాలని దేవుని ప్రణాళిక. ఈ సమయం నుండి ఈ సమయం వరకు దేవుని పరిచర్య ఉంది. ఈ సమయం వరకు ఈ సమయంలో పరీక్షల్లో కూర్చుంటావే. దేవుని మందిరంలో ఈ సమయం నుండి సమయానికి మందిరంలో ఎందుకు కూర్చోలేకపోతున్నావు? ఆ సమయంలో దేవుడు మనతో ఉంటాడు. ఆమేన్. ఆ తర్వాత నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా ఏమంటాడండి? ఏశావు ఆ ఒక్క పూటి కోసము జ్యేష్ఠపు హక్కును అమ్మేసుకున్నాడట. తర్వాత ఏడ్చాడట, తర్వాత కన్నీళ్లు గార్చాడట. ప్రయోజనం ఉందా? ఉందండి. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత, ఆశీర్వాదాలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడేమో తండ్రిని పట్టుకొని, నానా ఒక్క దీవెనైనా లేదా, ఒక్క ఆశీర్వాదమైనా లేదా, సమయం దాటిపోయిందిరా, సమయానికి నువ్వు రాలే. నీ తమ్ముడు సమయానికి వచ్చాడు, బ్లెస్ చేసి వెళ్ళిపోయాడు. నువ్వు సమయానికి రాలా. అపవాది నీ సమయాన్ని దోచుకుంటున్నాడు. అందుకే బైబిల్ ఏం చెప్పిందో రాయబడింది తెలుసా? దినములు చెడ్డవి గనక. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. సమయం ఎలాంటిదట? చాలా విలువైంది. పోగొట్టుకున్న సమయం మరలా రాదు. మీ సమయాన్ని అపవాది టార్గెట్ చేశాడు. మీకు అర్థమవుతుందో లేదో? దేవుని పని సమయానికి చేయాల్సిన నీవు సమయం దాటి చేస్తే ప్రభు ఒప్పుకోవట్లేదు. దినములు చెడ్డవి. నీ సమయాన్ని దోచుకుంటున్నాడు అపవాది. విలువైనది, ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఏదైనా ఉంది అంటే సమయమే. దాన్ని అపవాది నీ దగ్గర నుంచి దోచుకొని దేవుని పని చేయకుండా వేరే పనుల్లోకి అప్పగించేశాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా, డ్యూటీలకి వెళ్ళే వాళ్ళైనా 1-2 రోజులు ఎక్స్క్యూజ్. ఏమండి? ఆ తర్వాత లేట్ అవుతుంటే బస్సు లేటో, గోటి లేటో అని చెప్పారనుకోండి, రిజైన్ చేసి ఇంటికి వెళ్ళిపోంటారు. అదే రహస్యం. అదే నువ్వు అనుకుంటున్నది సాధించలేకపోవటానికి కారణం ఏంటంటే అపవాదినికి వేరే పనులకి మార్గం డైవర్ట్ చేస్తున్నాడు. నీ సమయాన్ని దోచేసుకొని దేవుని పనిలో, దేవుని సన్నిధిలో ఉండాల్సిన నిన్ను దారి మళ్ళీ చేస్తున్నాడు. అందుకే నువ్వు అనుకున్నది కూలిపోతుంది. ఒక మాట చెప్తాను, ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్తలో 25వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 25. కొన్ని అద్భుతమైన సంగతులు మనకు కనపడతాయి. అక్కడ యేసు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక యజమానుడు దూరదేశానికి వెళ్తూ తన దాసులను పిలిచి ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 తలాంతులు ఇచ్చాడట. ఆ 25లో ఒక మాట ఉంటుంది చూడండి. సోమరి అయిన చెడ్డదాసుడా, ఆ బాగులే ఆ తలాంతును వాని యొద్ద నుండి, ఆ జ్ఞానమును వాని యొద్ద నుండి, ఆ ఆశీర్వాదమును వాని యొద్ద నుండి, ఆ ఉద్యోగమును వాని యొద్ద నుండి తీసివేసి ఎవరికి ఇవ్వబడును? ఎవడైతే సమయానికి దాసుడు, యజమానుడు, నేను పలానా దేశానికి వెళ్తున్నాను, పలానా ప్రాంతానికి వెళ్తున్నాను, నేను వచ్చేలోగా దీన్ని మీరు అభివృద్ధి చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వచ్చేలోగా 5-10 చేసిన వాడిని దీవించాడు, 2-4 చేసిన వాడిని దీవించాడు, 1-1గా మిగిల్చిన వాడిని ఏమంటాడు? నువ్వు సమయానికి నువ్వు చెయ్యలేదు కనుక చేద్దాం అనుకున్నా కానీ అలాగ నువ్వు వచ్చేసావంటే కుదురుతుందా? ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. మీరు పనికి వెళ్ళండి, ఇప్పుడు కోత పోయిపోండి, పోయిన తర్వాత నా మునిమి నేను మళ్ళీ నిదానం కోసుకుంటూ పోరి, మీరల్లా ఇంటికి పోయి నిదానం కోసుకుంటా అంటే అవుతుందా? అవుతుందండి. అమ్మ నువ్వు నిదానంగా కోస్తావు తల్లి, మేము ఇంటికి పొలం తీసుకొని పోవాలి అని మాట్లాడేస్తారు. కుదరదు. నీ తలాంతును తీసుకొని వేరే వానికి ఇవ్వబడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వెప్పుడైతే దేవుని పనిని నిర్లక్ష్యం చేశావో, ఎప్పుడైతే దేవుని పని చేయటం ఆపేశావో, దేవుడు అంటున్నాడు నీది తీసి వేరే వానికి ఇవ్వబడుతుంది. నీ ఆశీర్వాదం తీసి వేరే వానికి ఇవ్వబడుతుంది. అంతే, ములాసు లేదు. ఇప్పుడు ఏశావుకు రావాల్సిన దీవెన ఎవరికి ఇవ్వబడింది? సింపుల్. ఎందుకంటే తండ్రి టయానికి ఆకలి అవుతుంది, ఆకలి టయానికి అన్నం పెట్టాడు. ఆమేన్. నేను ఎప్పుడో వస్తా, వేటాడి తీసుకొని వస్తా, నాకు అవుతుంది, నాకు కుదరొద్దు అది అంటే ఎవరికి చెప్తావు? నీకు ఆశీర్వాదం కావాలంటే ఆకలి తీర్చాలి. ఆమేన్. ఆ సమయానికి తీరిస్తే సరిపోద్ది. ఏమండి, ఆకలి అంతా చచ్చిపోయిన తర్వాత కొంత ఇందురు అంటే చచ్చిపోయింది, బాగా రుచికరంగా ఉంది తిందురు అంటే కుదరదయ్యా, నాకు ఆకలి చచ్చిపోయింది. స్తోత్రం. మీరు ఆలోచించండి. ఏశావు భ్రష్టుడైపోయాడు, వ్యభిచారైపోయాడు, దేశ దిమ్మరైపోయాడు. ఏశావు దేవునికి శత్రువు అయిపోయాడు. ఏశావు కొండకు తీర్పు తీర్చేవాళ్ళు మనమే. మనం కూడా ఏశావులో కలిసిపోతున్నాం. అపవాది నిన్నేం చేయట్లా, సింపుల్గా నీకు వేరే పని అప్పగిస్తున్నాడు అంతే. నీ సమయాన్ని దోచుకుంటున్నాడు.
దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇవ్వట్లేదో వెంటనే నీ బ్లెస్సింగ్ నువ్వు కోల్పోతున్నావు. నువ్వు అనుకున్న టార్గెట్ మిస్ అయిపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ టార్గెట్ నువ్వు నెరవేర్చాలంటే సమయానికి నువ్వు కొట్టాలి, అంతే. ఆ టార్గెట్ అది. ఇప్పుడు మీరు షాపింగ్ మాల్కి వెళ్ళండి, ఇంకో చోటికి వెళ్ళండి. అయ్యా మీకు ఏమైనా టార్గెట్ ఉందంటే ఉందన్న, ఈలోగా మనకి ఈ మంత్లో ఇది ఇంత టార్గెట్ చేయాలి అని చెప్తారు చెప్పరా? ఆ నెలలో చేయకపోతే అతని శాలరీలో కొంచెం కట్ చేయడము, లేకపోతే నిదానంగా ఇవ్వటము, లేకపోతే ఉద్యోగాల్లో తీసేయడము జరుగుతుంది. దేవుడు కూడా నీకు టార్గెట్ పెట్టాడు. స్తోత్రం. ఏంటి ఆ టార్గెట్? బైబిల్ చదవాలి టార్గెట్. యాత్ర చేయడానికి టైం ఉంది, తినడానికి టైం ఉంది, పడుకోవడానికి టైం ఉంది. దేనికి టైం లేదు? 3 అధ్యాయాలు చదవడానికి టైం లేదు. సిగ్గుపడాలి క్రైస్తవులు, సిగ్గుపడాలి. మేము క్రైస్తవులము అని బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా స్తోత్రాలు. మళ్ళీ చెప్పాలి. ప్రార్థన 2.5 గంట. మన టార్గెట్ ఏంటి తెలుసా? ప్రార్థన ఎన్ని గంటలు చెప్పండి, గట్టిగా చెప్పండి. 10వ భాగం అండి. 24 గంటల్లో 10వ భాగం ఎంత? 2 గంటల 40 నిమిషాలు దేవుని సన్నిధిలో మనం కనపడాలి. మీరే చెప్పండి. ఎంతసేపు కూర్చున్నారు మీరు చెప్పండి. ఎంతసేపు వాక్యం విన్నారు చెప్పండి. ఎన్ని పాటలు పాడారో చెప్పండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. దేవుని పని చేయకుండా ఆగిపోతున్నావు గనక సంసోనుకు పట్టిన గతి మనకు పడుతుంది. ప్రసంగి గ్రంథంలో అంటాడు, చూసారా మాట? చదివి ప్రార్థన చేసుకుందాం. 7వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. అద్భుతమైన రెఫరెన్స్ చూడండి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. ఏం పనులు అండి? గట్టి చెప్పాలి, గట్టి చెప్పండి. చదివిన పాప, చదివినమ్మా, చదువు చెప్పు. దుర్మార్గపు ఏం పనులండి? దేవుని పని కాకుండా చేసేవన్నీ దుర్మార్గపు పనులే. యేసయ్యకు స్తోత్రం. దేవుని పని కాకుండా నువ్వు చేసే ఏ పనైనా దుర్మార్గ పనులే. అక్కడ రాయబడుతుంది, అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగకము, నీ కాలమునకు ముందే నువ్వేళ సత్యదవు. నీ కాలం ఆయుష్ ఎంత? మానవుని ఆయుష్ ఎంత? 70 లేక 80 సంవత్సరాలు. 70 లేక 80 సంవత్సరాలు మధ్యలోనే సరిపోతున్నారండి. ఎందుకు తెలుసా? దుర్మార్గపు పనులు ఎక్కువైపోయాయి. బుద్ధిహీనులై తిరుగుతూ ఉన్నారు. బుద్ధిహీనులు తిరుగుతారండి. యేసయ్యకు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఇక్కడ గాయపరుస్తుంటే, దేవుడు మన హృదయాన్ని సరి చేస్తుంటే, దేవుడు మన గుండెలో దేవుని వాక్యాన్ని నింపుతుంటే బుద్ధిహీనుగా ఆలోచిస్తుంటారు కొందరు. దేనికో తెలుసా? యేసు ప్రభువుల తప్పు పట్టారు, సేవకులు తప్పు పట్టరండి. అబ్బో ఈయన వాక్యం ఈయన తప్పు వాక్యం చెప్పాడు. ఒకైనా ప్రార్థన చేస్తాడంట, ప్రభా ఈ వాక్యం ఇట్ట కదా ప్రభా చేయాల్సింది, ఇట చెప్పినాడే అని చేస్తారంట. ఇట్లా కూడా ప్రార్థన చేస్తారా? అంటే నీకు అనుకూలంగా వాక్యం చెప్తే స్తోత్రం, నీకు అనుకూలంగా వాక్యం చెప్పలేదు అనుకోండి, నీకు నచ్చలా. నిన్ను మెచ్చుకుంటే మనిషి గొప్పడే, సేవకుడు, లేదంటే ఫేస్ టు ఫేస్. అందుకే బైబిల్ చెప్తుంది, నీ కాలమునకు ముందు నువ్వేలా చచ్చదు. 80 సంవత్సరాలు బ్రతకవలసిన మానవుడు అధికమైన దుర్మార్గ పనుల వలన మధ్యలోనే చనిపోతున్నాడు. నీకు అప్పగించిన పనిని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగో నెరవేర్చి దేవుని మహిమపరిచాడో, నువ్వు కూడా నీకు అప్పగించిన దాన్ని నెరవేర్చుటకు ప్రార్థనలు కనిపెట్టు. పౌలు గారు కనిపెట్టారు.
అయ్యా ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు దమస్కు వెళ్ళకు, నీ మించిన పనికి ఉంటుంది. టైం దాటి వెళ్తే కుదరదు. స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగును గాక. సమయానికి నీవు దేవుని పని చేయగలిగితే దేవుడు నిన్ను నీకు అప్పగించిన పనిని బాధ్యత నెరవేరిస్తే ఈ కలల ప్రపంచం నెరవేరుతుంది. తల్లి ఆశపడి సింహాన్ని పెంచిందంట. ఎలా పెంచిందంట? కొదమ సింహం వలె పెంచింది. అయితే అదేం చేసింది? వేటాడని నేర్చుకుంది, కానీ మనుషుల చేత చిక్కబడింది. అదే భయంకరం. మనుషుల చేత చిక్కబడింది. కారణం ఏంటంటే తండ్రి చెప్పిన చిట్కాలు మానేసింది అంతే. ఆ సమయాన్ని ఏమంటే సమయోచితమైన ఆలోచన పనిచేయాల కదా. అంటే సమయాన్ని చూసి ఆ సమయానికి వేస్తేనే పంట పండుతుంది. ఆ సమయం లేకపోతే నువ్వు ఎంత దుక్కి తిన్నా వ్యర్థమే. వాళ్ళకు టార్గెట్ ఉంది, ఒక ఆలోచన విధానం. నీకేంటి? ఇంత గట్టి గట్టిగా అరిచి 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 బోధలు చేసిన సరిచేయబడాలని చెప్పిన 2 వారాలకు ఒకసారి 3 వారాలకు ఒకసారి టయానికి ప్రార్థనకు రండి అని చెప్పిన. నాది నాదే, మీది మీదే. మీరేం కోల్పోతున్నారో మీకు అర్థం కాలేదు. మీరు అనుకున్నది నెరవేరకపోవటానికి సమయానికి దేవుని పని మీరు చెయ్యటం లేదు. డాక్టర్ గారు చెప్తారు, నీ రోగం తగ్గాలంటే టైంకు టాబ్లెట్ వేసుకో. ప్రైజ్ లార్డ్. టైంకి ఏం వేసుకోవాలి? టయానికి ఏం వేసుకోవాలి? నేను ఎప్పుడు పడితే అప్పుడు వేసుకున్నాం అనుకో, ఆ రోగం అయిపోద్దా? ఎక్కువైపోద్ది. సమయానికి నీకు టాబ్లెట్ పడకపోతే స్ట్రోక్ వచ్చో, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చో, ఏదో ఒకటి వచ్చి పోతావు. నువ్వు చేయాల్సిన పని సమయానికి చేయాలి. స్తోత్రం. నువ్వు ఉండాల్సిన సమయంలో దేవుని మందిరంలో ఉండాలి. స్తోత్రం. అప్పుడు నువ్వు అనుకున్న ప్రార్థన నెరవేరుతుంది. అర్థమైన వాళ్ళంతా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరూ మోకరించగలిగితే ప్రార్థన చేసుకుందాం. నేను చెప్పాలనుకున్నవి ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి. సమయ అనుకూలతను బట్టి ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. అందరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి.